సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం గురించి మాట్లాడుకుంటే మన రేట్ల గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. సో నా ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, బ్యాంక్ లాకర్స్లో మామూలుగా ఇళ్లల్లో బంగారం ఎంత ఉండొచ్చు, ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉండొచ్చు? అంటే ఫీమేల్ దగ్గర, ఆడవాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉండాలి, మగవాళ్ళ దగ్గర ఎంత ఉండాలి, ఒకవేళ భార్యాభర్తలు అయితే ఇద్దరి దగ్గర కలిపి ఎంత బంగారం ఉండాలి అసలు? మరి దీనికి ఏమన్నా బ్యాంక్స్ నుంచి పరిమితులు కానీ షరతులు కానీ ఏమన్నా ఉన్నాయంటే ఒకసారి వివరాలకు వెళ్తే. చట్టాల ప్రకారంగా చూసుకుంటే భారతదేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశం కన్నా, అన్ని దేశాల కన్నా ఎక్కువ చట్టాలు మన దగ్గరే ఉన్నాయి. కానీ అన్ని దేశాల కన్నా చట్టాలు అమలు పరచబడుతుంది మన దగ్గరే తక్కువ చెప్పాలంటే. అంటే ఎప్పుడైనా ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మాత్రమే, లేదా తమకు గిట్టని వాళ్ళ మీద ప్రయోగాలు చేయాల్సినప్పుడు మాత్రమే, ప్రతిపక్షాల మీద ప్రయోగాలు చేసినప్పుడు మాత్రమే ఇలాంటి చట్టాలన్నీ జ్ఞాపకం వస్తాయి. మిగిలిన టైంలో ఈ చట్టాల జోలికి ఎవరు వెళ్ళరు. చట్టాలు ఒక రకంగా చుట్టాల్లాగా పనిచేస్తుంటాయి చెప్పాలంటే. అలాగే ఇక్కడ లా మేకింగ్లోనే లా బ్రేకింగ్ కూడా ఉంటుంది అనేది ఒక సామెతలాగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఒక చట్టం చేసేటప్పుడు ఆ చట్టం నుంచి ఎలా తప్పించుకోవచ్చు కూడా ఉపాయాలు, మెలికలు కూడా దాంట్లోనే పెడతారన్నట్టుగా, అంటే జోకే కావచ్చుది కానీ వాస్తవం అనిపించేట్టుగా ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి బంగారం ఎంత ఉండాలి, ఏది ఆథరైజ్డ్గా రసీదు ఉన్నటువంటి బంగారం సంగతి. రసీదు లేకుండా అసలు ఒక బంగారం కూడా మన దగ్గర అసలు చాలా తక్కువ, మేజర్గా చెప్పుకోవాల్సిన బంగారం తప్ప 10 గ్రాముల కన్నా ఎక్కువ బంగారం మన దగ్గర దొరికితే రసీదు లేకుండా దాన్ని పట్టుకుపోవడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది వాస్తవంగా. కానీ రసీదుతో కూడుకున్న బంగారం ఎంతవరకు మన దగ్గర ఉండే అవకాశం ఉంది అంటే, మినిమంలో మినిమం మనం తీసుకుంటే ఆడవాళ్ళకైతే వివాహం కానటువంటి వాళ్ళకి 250 గ్రాముల బంగారం వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ పరంపరగా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి బంగారం అన్నా కావాలి, లేదా కొత్తగా కొంటే దానికి తగినటువంటి రసీదు అన్న మన దగ్గర ఉండాలి. రెండోది మగవాళ్ళకైతే చాలా తక్కువ, 100 గ్రాముల కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మహిళలే మొదటి నుంచి కూడా బంగారాన్ని, ఆభరణాలు పెట్టుకుంటారనే ఉద్దేశంతో వచ్చింది కాబట్టి, మగవాళ్ళు నేను ఇప్పుడు పెట్టుకుంటాను, నేను ఇప్పుడు చాలామందికి దిద్దులు పెట్టుకుంటున్నారు, రకరకాల పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇంకా కొంతమంది అయితే బంగారం తగిలించుకొని పెద్ద పెద్ద ఇనుప గల్సులు తగిలించేసుకొని కూడా చూపించుకుంటున్నారు. అది ఒక రకంగా షోకేస్ బొమ్మలాగా తయారైపోయి తమ గొప్పతనాన్ని చాటింపు చేసుకోవడానికి లేదా మీడియాలో కనపడడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. కానీ చట్ట ప్రకారంగా మనకున్నటువంటి రూల్స్ ప్రకారంగా ఏం చెప్తుందంటే, 250 గ్రాములు వివాహం కానటువంటి మహిళకి, వివాహమైనటువంటి మహిళకి 500 గ్రాముల వరకు ఉండడానికి. ఎందుకంటే మంగళసూత్రం ఇలాంటి కొన్ని ముఖ్యంగా ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సాంప్రదాయబద్ధంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి వ్యవహారం ఇది. మగవాళ్ళకైతే 100 గ్రాములు మాత్రం. అంటే ఒక కుటుంబంలో ఒక భార్యాభర్త ఇద్దరు ఉన్నట్టయితే 600 గ్రాముల కన్నా బంగారం ఎక్కువ ఉండడానికి వీల్లేదు చట్ట ప్రకారంగా. ఇంతకన్నా మించి ఉండకూడదంటే ఆదాయ పన్ను చెల్లించినటువంటి డబ్బుతోటి ఎంతైనా కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. ఆదాయ పన్ను లేకుండా కూడా ఉండేటువంటి అవకాశం ఉండేది మనకు బంగారం రూపంలో ఉండేది. పూర్వీకులు ఇచ్చినట్టుగా నిరూపణ చేయగలిగితే ఇది, ఒకవేళ లేదా కొత్తగా ఉన్నట్టయితే రసీదుల ప్రకారం ఉండాలి. ఇంతకన్నా మించిన బంగారం మనకు ఉన్నప్పుడు చట్ట ప్రకారంగా డబ్బు ఆదాయ పన్ను చెల్లించి మనం కొనుక్కోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. ఎన్ని కోట్ల రూపాయల బంగారం కొనుక్కున్నా అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వానికి చెల్లింపులు జరగాలి, అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అలాగే ఒకవేళ ఉమ్మడి కుటుంబం అయినట్టయితే, ఉమ్మడి కుటుంబంలో పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, వివాహం కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వివాహం అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు మేజరా చిల్డ్రనా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీని ప్రకారంగా లెక్కలు ఉంటాయి. ఈ లెక్కల ప్రకారం ఉండాలి. మరి ఈ లెక్కల ప్రకారమే ఉన్నాయా, ఇంతకన్నా మించి ఉన్నాయా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒకవేళ మనకు సంబంధించినటువంటి లాకర్లో మనం ఎంత బంగారం పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంది అనుకున్నప్పుడు, లాకర్లో ఇంత పెట్టాలి అంత పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రకమైనటువంటి చట్టం చెప్పలే. కానీ లాకర్ను ఏదైనా పరిస్థితుల లోపల బ్రేక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కానీ, లేక లాకర్ ఒకవేళ రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చి కాలిపోవడం కానీ, లేకపోతే ఏదైనా థెఫ్ట్ జరగడం కానీ జరిగినప్పుడు, నువ్వు డిక్లేర్ చేసే బంగారం ఎంత ఉండాలి అంటే ఎంతైనా ఉండాలి. ఇంతకన్నా మించి ఉన్నట్టయితే అది చట్ట ప్రకారంగా దానికి ఆదాయ పన్ను చెల్లించిందా లేదని చెక్ చేస్తారు. అలా లేకపోయినట్టయితే దాంట్లోపల అది మీరు పెట్టినటువంటిది న్యాయపరంగా పెట్టినది కాదు, దానికి చెల్లుబాటు కాని పరిస్థితి పడుతుంది. మీ బంగారమే కావచ్చు, దాంట్లో ఎంతైనా పెట్టి ఉండొచ్చు, కానీ అది మాత్రం లెక్కలోకి రాదు. ఇంతవరకు మాత్రమే డబ్బులు చెల్లించేటువంటి అవకాశాలు ఉంటాయి. అది కూడా కొన్ని కండిషన్స్ ప్రకారం, అందరికీ ఇవ్వబడదు, కొన్ని కండిషన్స్ ప్రకారంగా ఇవ్వబడతాయి. కాబట్టి దీని లోపల మనం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మనకి ఏం కనబడుతున్నాయంటే, లాకర్లో
బంగారం పెట్టేటప్పుడు డిక్లేర్ చేయడం జరగదు కాబట్టి ఇష్టం వచ్చినంత బంగారాన్ని మన లాకర్లో పెట్టేసి రేపు అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ఒక థెఫ్ట్ జరిగి లేదా ఏదైనా కాలిపోయి ఇంకేదైనా దోపిడీ చేయబడితే ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మనకు ఇంతవరకు మాత్రమే మనం డిక్లేర్ చేసుకునే పాసిబిలిటీ ఏర్పడతాయి తప్ప అంతకన్నా మించి డిక్లేర్ చేయడానికి పాసిబిలిటీస్ ఉండవు. ఇప్పుడు కొత్తగా రాబోయేటువంటి ఆర్బీఐ పెడుతున్న కొత్త గైడ్ లైన్స్ ప్రకారంగా ఒకవేళ చట్టం వస్తే 100 టైమ్స్ ఎక్కువ దానికి మనం క్లెయిమ్ చేసుకోవడానికి మనకు పాసిబిలిటీస్ ఏర్పడతాయి. కానీ మన మీద ఏదైనా సరే రైడ్ చేయడానికి ఎప్పుడైనా ప్రభుత్వానికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి. అంటే కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి మన లాకర్లైనా ఓపెన్ చేయొచ్చు, లేదా మన ఇంటిని కూడా సోదా చేయడానికి ప్రభుత్వం ఏదైనా పరిస్థితులు అంటే ఎందులో అయినా పట్టుబడి కానీ ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించట్లేదన్నప్పుడు ఆదాయ పన్ను సంబంధించినటువంటి అధికారులు కానీ మన ఇంటిని సోదా చేయడానికి ఎప్పుడైనా సరే చట్ట ప్రకారంగా అవకాశాలు ఉంటాయి. అలా మన ఇల్లు సోదా చేసినప్పుడు ఇంతకన్నా ఎక్కువ బంగారం మన ఇంట్లో దొరికితే అది సాంప్రదాయబద్ధంగా వచ్చిందని నిరూపించాలి, లేకపోతే అది మనం కొత్తగా బిల్లుతో ప్రకారంగా మన దగ్గర పెట్టుకున్నట్టుగానే చూపించాలి. 500 గ్రాములు వివాహం చేసుకున్న మహిళ దగ్గర, వివాహం కాని మహిళ దగ్గర మేజర్ అయితే వాళ్ళ దగ్గర 250 గ్రాములు కనబడాలి, పురుషుడైతే 100 గ్రాములు కనబడాలి. ఇంతకు మించి ఉన్నట్టయితే ఆదాయ పన్ను చెల్లించిన డబ్బుతో కొన్నట్టుగా పూర్తి రుజువులు సాక్ష్యాలు చూపించకపోతే దాన్ని తీసుకెళ్ళడానికి గవర్నమెంట్కి హక్కు ఉంది. దానికి ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. పైపెచ్చు అంత బంగారాన్ని అనాథరైజ్డ్గా ఉంచుకున్నందుకు గాను దానికి తప్పనిసరిగా మరి అపరాధ రుసుములు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవసరమైతే జైలు శిక్ష కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చట్టం అంతా క్లియర్గా ఉంది. కానీ దీని ప్రకారం ఇంతవరకు ఎంతమందికి శిక్షలు పడ్డాయంటే శూన్యమనే చెప్పుకోవాలి. ఇంతవరకు పెద్దగా పడలేదు. కానీ అవసరమైతే భవిష్యత్తులో ప్రభుత్వం ఏదో ఒక రోజున దీన్ని ప్రయోగించేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. ఐటీ రకంగా చాలామంది దగ్గర ఇట్లాంటి బంగారాన్ని స్వాధీనం చేసుకునేవి ఉన్నాయి. కానీ బంగారం తిరిగి ఇవ్వలేదు. ప్రభుత్వం ఐటీ శాఖకు పూర్తిగా దాన్ని దఖలు పరుచుకొని వాళ్ళే ఉంచేసుకొని ప్రభుత్వ సొమ్ముగా దాన్ని డిక్లేర్ చేసినట్టు పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఎప్పుడు కూడా ఇళ్లలో ఉండేటువంటి బంగారం ఇష్టం వచ్చేట్టుగా మన దగ్గర ఉంచుకునే పరిస్థితి మనకు లేదు. బయటపడ్డప్పుడు మాత్రం ఏదైనా సందర్భంలో ఎవరు చెప్పలేము, ఎవరు ఎక్కడ అనుమానం వచ్చినా కూడా ప్రభుత్వం సోదా చేసే అవకాశాలు ఉంటాయి. అనుమానం వచ్చినా కూడా కోర్టు మనకు ఆర్డర్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ బయటపడితే ఆ బంగారం అనేది కాకుండా పోతుంది. ప్రభుత్వం పూర్తిగా దాన్ని తీసుకుంటుంది. పైపెచ్చు శిక్షలు పెనాల్టీలు పడే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడి ప్రతి మహిళ ఎంత బంగారం తన దగ్గర ఉండాలో ఈ చెప్పిన లెక్క ప్రకారం ఉంచుకొని కొత్త బంగారం అయినా తీసుకోవాల్సినప్పుడు చట్ట ప్రకారంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బు మన దగ్గర ఉంటే అది చెల్లించి మనం సత్యనారాయణ కరెక్ట్గా మన దగ్గర రసీదు పెట్టుకొని దాని ప్రకారంగా మనం డిక్లేర్ చేసుకోగలిగితే డెఫినెట్గా అది మనదవుతుంది, లేకపోతే మనది కాకుండా పోతుంది. థ్యాంక్ యూ.